everyone, welcome to ET Exclusive. ముందు నుయ్యి వెనక గొయ్యి. టాలీవుడ్ లో కొందరు దర్శకులకు ఈ మాటే సరిపోతుంది ఇప్పుడు. ముందు సినిమా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు వాళ్ళు. పైగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ మరింత ప్రెషర్ లో ఉన్నారు. ఆ సినిమాలే వాళ్ళ కెరియర్ ని డిసైడ్ చేసేది. మరి అంత బరువు మోస్తున్న దర్శకులెవరో ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. దర్శకులకు టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఒక్క ఫ్లాప్ తోనే కెరీర్ అంతా తారుమారైపోతుంది. కావాలంటే కొరటాల శివన్ చూడండి. ఆచార్య ముందు వరకు ఆయనకు తిరుగులేదు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని దర్శకుడాయన. కానీ ఆచార్యతో ఫేట్ మారిపోయింది. సీన్ రివర్స్ అయిపోయింది. దాంతో కొరటాల ఆశలన్నీ దేవరపైనే ఉన్నాయిప్పుడు. కొరటాల కెరీర్ కు డిసైడర్ గా మారిపోయింది దేవర. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు క్రిష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక్కో సినిమాను 6 నెలల్లో పూర్తి చేసే క్రిష్ హరిహర వీరమల్లు కోసం 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ సైతం లైగర్ ఫ్లాప్ తర్వాత డబుల్ స్మార్ట్ తో దేశాన్ని దున్నేయాలని చూస్తున్నారు. పవన్ ని నమ్ముకున్న మరో దర్శకుడు సుజీత్. సాహోతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించలేకపోయిన ఈ దర్శకుడు ఓజీతో పాన్ ఇండియన్ దండయాత్ర చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. సుజీత్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది ఓజీ. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా 2 భాగాలుగా రాబోతోంది ఓజీ. శంకర్ కెరియర్ కు కీలకంగా మారింది రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఐ 2.0 అనుకున్నంత ఆడకపోవడం, ఇండియన్ 2 కష్టాలు ఇవన్నీ చరణ్ సినిమాను శంకర్ కెరియర్ కు ఊపిరిగా మార్చేశాయి. గేమ్ చేంజర్ ఆడితే శంకర్ కెరియర్ కు తిరుగుండదు. ఇక ఇప్పటి వరకు చిన్న సినిమాలే చేసిన మారుతికి ప్రభాస్ సినిమా కీలకంగా మారింది. పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తోంది సినిమా. వీటితో ఆయా దర్శకులు ఏం మాయ చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఆయన గురించి ఇండస్ట్రీలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్లానింగ్స్ అన్ని మారిపోతున్నాయి. పాలిటిక్స్ నుంచి వచ్చాక కూడా పవన్ దీన్ని కాకుండా మరో సినిమా వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంత? అదే జరిగితే హరీష్ శంకర్ ప్లాన్ ఏంటి? 6 నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. దానికోసం సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేశారు. నిర్మాతలకు కూడా ఇదే విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్పారు పవన్. తన కోసం వెయిట్ చేయకుండా ఇతర సినిమాలు చేసుకోవాలంటూ దర్శకులకు సూచించారు. అందుకే అనుష్కతో క్రిష్, రవితేజతో హరీష్ శంకర్ సినిమాలు మొదలుపెట్టారు. సుజిత్ మాత్రమే ఓజీకి స్టిక్ ఆన్ అయిపోయారు. ఏప్రిల్లో ఎన్నికలైపోతాయి. మేలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. జూన్లో పవన్ వచ్చేస్తారంటూ వేచి చూస్తున్నారాయన. పవన్ ప్లానింగ్ కూడా ఇదే. ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందు ఓజీని పూర్తి చేసి సెప్టెంబర్ 27న విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు లైన్లో ఉంది. దీని తర్వాతే ఉస్తాద్ అని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది కేవలం 5 రోజులు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకరే చెప్పారు. అందులోనే 15 రోజులకు సరిపడా షూట్ చేశామని, టీజర్ కూడా కట్ చేశామని తెలిపారు ఈ దర్శకుడు. మళ్లీ ఎప్పుడు మొదలైనా ఉస్తాద్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు హరీష్. కానీ మళ్లీ సెట్స్ పైకి వచ్చేదెప్పుడో కూడా ఆయనకు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి ఆల్రెడీ 2 ఏళ్లు పోగొట్టుకున్నారు హరీష్ శంకర్. అందుకే రవితేజ మిస్టర్ బచ్చన్ పూర్తి కాగానే చిరంజీవితో సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు బాలయ్యతోనూ హరీష్ ప్రాజెక్ట్ ఉంది. మొత్తానికి ఉస్తాద్ ఉంటే ఓకే, లేకున్నా నో ప్రాబ్లం అన్నట్లుగానే హరీష్ శంకర్ ప్లానింగ్ సాగుతోంది. ఎందుకు లేనిపోని తలనొప్పులు? ప్రపంచం ఎటుపోతుంటే మనం కూడా అటే పోతే బెటర్ అనుకునే వాళ్లే ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటారు. కానీ తాము ట్రెండ్ ఫాలో అవ్వం, సెట్ చేస్తామంటున్నారు అల్లు అర్జున్, మహేష్. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా ఒక్క మ్యాటర్లో మాత్రం బన్నీ, మహేష్ ఒకే దారిలో వెళ్తున్నారు. ఎంత ట్రై చేసినా రూట్ మారట్లేదు వాళ్ళు. ఇంతకీ ఏంటా దారి? ట్రెండ్ ఎంత మారినా మిగిలిన హీరోలు కూడా అటువైపు ఆలోచిస్తున్నా బన్నీ, మహేష్ మాత్రం ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నారు. ఎప్పుడూ తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ మిగిలిన చోట్ల జెండా పాతిస్తున్నారు వాళ్ళు. బాలీవుడ్ నుంచి పిలుపు వస్తున్నా బన్నీ, మహేష్ సమాధానం ఒక్కటే, అదే నో బాలీవుడ్, ఓన్లీ టాలీవుడ్. ఎన్నో ఏళ్లుగా ఇదే ఫాలో అవుతున్నారు ఈ ఇద్దరు. రామ్ చరణ్ జంజీర్తో బాలీవుడ్ కు వెళ్లారు. వార్ 2తో ఇప్పుడు తారక్ వెళ్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ తో ఎంట్రీ ఇచ్చారు. కానీ బన్నీ, మహేష్ మాత్రం అటువైపు లుక్కేయట్లేదు. పుష్ప తర్వాత బన్నీకి ఎన్ని ఛాన్సులొచ్చినా బాలీవుడ్ పై ఫోకస్ చేయలేదు. అలాగే మహేష్ కూడా ఇక్కడి నుంచే దేశాన్ని ఏలేద్దామని మనసులో మాట చెప్పారు. ఆ మధ్య రోహిత్ శెట్టితో పాటు మరో 2 బాలీవుడ్ దర్శకుల్ని కలిశారు బన్నీ. కానీ అది స్నేహపూర్వకంగానే అన్నారు అల్లు అర్జున్. ఇక రాజమౌళి సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు మహేష్. మొత్తానికి తోటి హీరోలంతా ముంబైపై ఫోకస్ చేస్తున్నా మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రం అంతా హైదరాబాద్ నుంచే అంటున్నారు. అసలే పరీక్షల సీజన్.
ఆపై ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలు ముందుకు రావట్లేదు. అందుకే ప్రతి వారం చిన్న సినిమాలే దండయాత్ర చేస్తున్నాయి. ఈ వారం కూడా దాదాపు 10 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో రజాకార్ లాంటి వివాదాస్పద సినిమా కూడా ఉంది. మరి దాంతో పాటు వస్తున్న సినిమాలేంటి? మార్చి 15న దాదాపు డజన్ సినిమాలు విడుదల కానున్నాయి. కానీ అన్ని వస్తున్నట్లు ప్రేక్షకులకు ఐడియా కూడా లేదు. దానికి కారణం అన్ని చిన్న సినిమాలు కావడం. ఈ వారం సినిమాల్లో కొద్దో గొప్పో ఆసక్తి రేపుతోన్న సినిమా రజాకార్. యాటా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో వివాదాలను దాటుకునొస్తోంది. నిజాం పాలన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. రజాకార్తో పాటు ఇదే వారం బిగ్ బాస్ దివి కీలక పాత్రలో నటించిన లంబసింగి, పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన వెయ్యి దరువై వస్తున్నాయి. అలాగే వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించిన తంత్ర కూడా మార్చి 15నే వస్తోంది. వీటన్నింటికీ ప్రమోషన్స్ మోస్తరుగా జరుగుతున్నాయి. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్న చైతన్యరావు నటించిన షరతులు వర్తిస్తాయి ఇదే వారం రానుంది. అలాగే లైన్మెన్ అంటూ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు త్రిగుణ్. వీటితో పాటు మరో 2-3 చిన్న సినిమాలు ఇదే వారం వస్తున్నాయి. ఇక హిందీ నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా నటించిన యోధ, కేరళ స్టోరీ టీం తెరకెక్కించిన బస్తర్ మార్చి 15న వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ కు సొంత ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా? మలయాళం నుంచి బయటికి రావాలని చూస్తున్నారా? అదేంటి పుసుక్కున అంత మాట అనేశారు అనుకుంటున్నారు కదా. ఊరికి అనడానికి మాకేమైనా సరదానా చెప్పండి. ఆయన చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. మరి అసలు దుల్కర్ సల్మాన్ ప్లానింగ్ ఏంటి? అసలు కంటే కొసరముద్దు అంటుంటారు పెద్దలు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సొంత ఇండస్ట్రీని వదిలేసి పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ హీరో. కెరీర్ మొదట్లో వరుసగా మలయాళంలోనే నటించిన ఈయన కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ చేశారు. మహానటి సీతారామంతో ఇప్పటికే దుల్కర్ తెలుగు హీరో అయిపోయారు. మహానటిలో జమినీ గణేశన్ పాత్రకు ప్రాణం పోసిన దుల్కర్ దానికి ముందే ఓకే బంగారంతో తెలుగు వాళ్లకు చేరువయ్యారు. సీతారామంతో దుల్కర్ మార్కెట్ అమాంతం పెరిగింది. దాంతో కరోనా తర్వాత ఎక్కువగా తెలుగుపై ఫోకస్ చేశారు ఈయన. ఈ క్రమంలోనే ప్రస్తుతం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న లక్కీ భాస్కర్లో హీరోగా నటిస్తూనే మరో 2 సినిమాల్లో కీలక పాత్రలకు ఓకే చెప్పారు. బాలయ్య, బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాతో పాటు తేజ సజ్జా, కార్తిక్ ఘట్టంనేని కాంబినేషన్లో వస్తున్న మిరాయిలో దుల్కర్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారని తెలుస్తోంది. హిందీలోనూ వెబ్ సిరీస్లతో పాటు సినిమాలకు ఓకే చెప్తున్నారు ఈ హీరో. మొత్తానికి అన్ని భాషల్లో నటిస్తూ అసలు సిసలైన పాన్ ఇండియన్ స్టార్ బిరుదు కోసం చూస్తున్నారు దుల్కర్ సల్మాన్. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు, పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి? పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకుని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది ఈ భామ కెరియర్ విషయంలో? పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటే బాగుంటుంది. కానీ అలా ఉండడానికి అది సినిమా కాదు కదా. ఎంత పెద్ద హీరోయిన్ కెరియర్ అయినా ఏదో ఒక టైంలో ఎక్స్పైరీ డేట్ తప్పదు. తాజాగా పూజా విషయంలోనూ ఇదే జరుగుతోంది. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ఫోటోషూట్స్ తో అలా కాలం గడిపేస్తున్నారు ఈ బ్యూటీ. టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాక మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్ తోనే జోడీ కట్టారు పూజ. వాళ్ల నుంచి అవకాశాలు మొండికి వేయడంతో నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపొస్తుందని ఆశగా చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే అక్కడి నుంచి కూడా ఆఫర్స్ రాలేదు. గుంటూరు కారం మిస్ అయ్యాక పూజ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కోయిషక్ సినిమాతో పాటు అహాన్ శెట్టి హీరోగా నటిస్తోన్న సంకీలోనూ హీరోయిన్ గా ఎంపికయ్యారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ అంటున్నారు ఈ బ్యూటీ. ఖాళీ దొరికితే ఎంచక్కా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన టాలీవుడ్ కు పూజ బై బై చెప్పినట్లే. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.